పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీ ఆర్థిక పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరగటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక వెల్లడిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఆర్థిక పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరగటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక వెల్లడిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ ట్వీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, రాష్ట్రంలో సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు క్రితమే కాగ్ నివేదికను ఓటింగిస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలో రావాల్సినటువంటి ఆదాయాలు ఏ ఒక్కటి కూడా రాలేదు. కేవలం 3% మాత్రమే ఆదాయం పెరిగినటువంటి పరిస్థితి. అప్పులు మాత్రం ఏకంగా 15.67% పెరిగినటువంటి పరిస్థితిని తేటతెల్లం చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఏవి కూడా రావట్లేదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా అమ్మకపు పన్ను ద్వారా కానీ రావాల్సినటువంటి ఏ ఒక్క ఆదాయం లేదు. పన్నుల రూపంలో, పన్నేతర రూపంలో రావాల్సినటువంటి ఆదాయాలు కూడా ఏమీ రాకపోవడంతో కేవలం అప్పుల మీదే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. అప్పులు కూడా విపరీతంగా పెంచేస్తూ ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి చూస్తేనే ఈ మొదటి త్రైమాసికం సంబంధించిన 3 నెలల్లోనే అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటూ కాగు నివేదికను వెల్లడి చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు చంద్రబాబు ఇంకా చోద్యం చూస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాలు తీసుకురావాల్సినటువంటి పరిశ్రమలు కానీ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వెనకడుగు వేసినటువంటి వైనాన్ని కూడా వెల్లడి చేస్తూ జగన్ తన ట్వీట్ లో పెరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ సంపద సృష్టిస్తానంటూ గతంలో చెప్పినటువంటి హామీలు ఏది కూడా అమలు చేయకపోలేదు. దాంతోపాటు సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తెచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఏమవుతున్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా కాగ్ నివేదిక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలకు సంబంధించినటువంటి చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని బయటపెడుతూ గతంలో నుంచి ఇప్పటి వరకు చూస్తూ దాన్ని బేరీజ్ వేస్తూ కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి. తన ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక ఆదాయాలు పెరిగాయి, ఇప్పుడు ఏ విధంగా తగ్గిపోయాయో చూపిస్తూ కూడా ఆయన తన ట్వీట్ లో పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రం మీద ఆర్థిక ఒత్తిడి చాలా తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి అంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు కూడా ప్రజల దగ్గర జరగట్లేదు. దీంతో ప్రజల చేతిలో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిని ఓటంకిస్తూ వైఎస్ జగన్ ఈ ట్వీట్ ను కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.